హాయ్ ఫ్రెండ్స్, ఐడిబిఐ బ్యాంకు నుండి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ టోటల్ పోస్టులు కనుక చూస్తే మనకి టోటల్ 200 పోస్టులు ఉన్నాయి. సాలరీ వచ్చి 48,480. ఇది బేసిక్ పే, స్టార్టింగ్ బేసిక్ పే ఇది. వీటి డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే వేకెన్సీస్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలో 81 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 30 పోస్టులు, ఎస్టీ 15 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్స్కి 54 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 20 పోస్టులు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్టయితే నోటిఫికేషన్ వచ్చి March 6, 2026 రోజు వచ్చింది. అప్లికేషన్ March 8 నుంచి 19 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చి 12 April 2026. ఇంకా ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్టయితే మినిమం 21 years ఉండాలి, మ్యాక్సిమం 30. ఇంకా క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ప్లస్ మినిమం 2 years బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఒక బ్యాంకులో 2 years వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా సాలరీ విషయానికి వస్తే బేసిక్ పే వచ్చి 48,480. ఇక్కడ నుంచి 85,920 మధ్యలో బేసిక్, అంటే పే స్కేల్ అంటారు దీన్ని. ఇది బేసిక్ పే ఉంటుంది. ఈ బేసిక్ పే మీద మళ్ళీ TADI1 అలవెన్స్ కలుపుకొని సాలరీ వస్తుంది మనకి. ఒకవేళ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్టయితే రీజనింగ్ ప్లస్ డాటా ఇంటర్ప్రిటేషన్ కలిపి 60 marks, ఇంగ్లీష్కి 40 marks, క్వాంట్కి 40 marks, బ్యాంకింగ్ అవేర్నెస్కి 60 marks, అంటే టోటల్ 200 marksకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్టయితే ఆన్లైన్ టెస్ట్, ఎవరైతే ఇందులో క్లియర్ చేస్తారో, ఈ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్ టెస్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు.